మీకు నడుము నొప్పి ఉంది. ఎంఆర్ఐ స్కాన్ నార్మల్ వస్తుంది. నడుము నొప్పి తగ్గటం లేదు. మీ ఎంఆర్ఐ స్పైన్ కనుక్కోలేని ఏదో కారణం ఉంది. ఆ కారణాలేంటి? వాటిని ఎలా తెలుసుకోవాలి? వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలో చూద్దాం. మన వెన్నెముకలో బోన్‌కి మధ్యలో చిన్న జాయింట్స్ ఉంటాయి. వాటిని ఫేసెట్ జాయింట్స్ అంటాం. ఆ ఫేసెస్ జాయింట్స్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా, ట్రామా అయినా నొప్పుంటుంది. ఆ నొప్పి యూజువల్‌గా కూర్చొని లేచినప్పుడు, అటు ఇటు తిరిగినప్పుడు, వెనక్కి వంగినప్పుడు వస్తుంది. అది అక్కడే ఉండాలని లేదు. ఫేసెట్ పెయిన్ సిండ్రోమ్స్‌కి వియర్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ పెయిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది. వీటిని డయాగ్నోస్ చేయాలంటే ఎంఆర్ఐలో కనిపించకపోవచ్చు. గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ బ్లాక్. అది చేస్తే మనకి అదా కాదా పెయిన్ అని తెలుస్తుంది. ట్రీట్మెంట్ ఏంటి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇంకో కారణం ఏంటి అంటే మజిల్ పెయిన్స్. స్పైన్ ఇలా ఉంటుంది కదా! స్పైన్‌కి అటు ఇటు మజిల్స్ ఉంటాయి. పారాస్పైనల్ మజిల్స్ అంటాం. వాటిలో ట్రిగ్గర్ పాయింట్స్ అని ఫార్మ్ అవుతాయి. వాటి వల్ల వచ్చే నొప్పి లేదా మజిల్స్ పైన థొరకోలంబార్ ఫేషియా అంటాం. ఆ ఫేషియాలో టేర్స్ ఉండడం వల్ల వచ్చే నొప్పి. లేదు మక్కలో పైరిఫార్మ్స్ అని మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కిందే సయాటిక్ నర్వ్ ఉంటుంది. ఈ మజిల్ టైట్ అయిందనుకోండి కాళ్ళలో కూడా నొప్పి పాకుద్ది. అంటే అది మనకి సయాటికలా అనిపిస్తది. కానీ అది మజిల్ పెయిన్. చేసే ఎంఆర్ఐ నార్మల్‌గా ఉంటుంది. ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్ కానీ, డయాగ్నోస్టిక్ బ్లాక్స్ కానీ, ఫేషియల్ బ్లాక్స్ కానీ చేస్తే డయాగ్నోస్ అవుతుంది. ట్రీట్ కూడా అవుతుంది. ఇంకో కారణం క్లూనియల్ నర్వ్ ఎంట్రాప్మెంట్ అంటాం. మన బ్యాక్‌లో పిఎస్ఐఎస్ అనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నొప్పొస్తుంది. అటు పైకి నడుముకి వెళ్తుంది. అలా కింద కాళ్ళలోకి వెళ్తుంది. దీనికి కారణం ఏంటంటే క్లూనియల్ నర్వ్స్ అనేవి మజిల్స్ మధ్యలో ఎంట్రాప్ అయిపోతాయి. వాటిని నెర్వ్ హైడ్రో డిసెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది. తర్వాత క్రయోథెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తే నొప్పి రాకుండా ఉంటుంది. ఇంకో కారణం ఏంటి అంటే సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్. మన స్పైన్‌కి, పెల్విస్‌కి మధ్యలో సాక్రోఇలియాక్ జాయింట్ అని ఉంటుంది. ఈ జాయింట్‌లో ఇన్ఫెక్షన్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ, డీజనరేషన్ కానీ ఉంటే సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ సిండ్రోమ్ అని వస్తుంది. ఈ పేషెంట్స్‌కి ఎక్కువ సేపు కూర్చొని ఉంటే భరించలేనంత నొప్పి ఉంటుంది. దీన్ని డయాగ్నోస్ చేయాలి అంటే సాక్రోఇలియాక్ జాయింట్ లోపలికి ఇంజెక్షన్ చేసి చూస్తాం. ఒకవేళ ఇది సాక్రోఇలియాక్ జాయింట్ పెయిన్ అయితే జాయింట్ డీనర్వేషన్ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ చేస్తే ఆ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. కడుపులో ఉన్న విసరా నుంచి కూడా బ్యాక్‌కి నొప్పి రావచ్చు. దీన్ని విసరోసోమాటిక్ కన్వర్జెన్స్ అంటాం. అంటే ప్యాంక్రియాస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నా, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, యూట్రస్‌లో ప్రాబ్లమ్ ఉన్నా అది బ్యాక్ పెయిన్ కింద ప్రెజెంట్ అవుతది. కడుపులోనే ఆల్వేస్ రావాలని రూల్ లేదు. సో, మీకు నడునొప్పి ఉంది, తగ్గటం లేదు, దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు, కారణం తెలియట్లేదు అంటే వెంటనే మీ పెయిన్ ఫిజిషియన్ సంప్రదించండి. రైట్ వేలో మేము డయాగ్నోసిస్ చేసి దాన్ని కరెక్ట్‌గా ట్రీట్ చేస్తాం.